హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజు నేను నాటుకోడి పులుసుని చూపిస్తున్నాను. అది కూడా విలేజ్లో ఎలా చేసుకుంటారో అలా చూపిస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు ఈ వీడియో ఇంకొంతమందికి చూసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. ముందుగా దీనికి ఏమేమి కావాలో చూద్దాము. నా చికెన్ అయితే ఒక హాఫ్ కిలో ఉంది. అందులోకి 2 మీడియం టమాటోస్ని అలాగే ఒక బిగ్ ఆనియన్ని తీసుకున్నాను. చూసారా నాటుకోడి కూర ఎంత బాగుందో. అదే బాయిలర్లో అయితే పీసెస్ అంత గట్టిగా ఉండవు, మెత్తగా ఉంటాయి కదా. ఇది కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పసుపేసి క్లీన్ చేసి కాల్చి చేస్తారు దీనిని. అలాగే ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ముందు చికెన్ని వేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని టమాటోల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్‌కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా! అలాగే ఒకసారి ఉప్పు, కారాలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే టమాటోలైతే కొంచెం ప్రెస్ చేసినట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే టమాటోలో ఉన్న గుజ్జు మొత్తం కూరలోకి బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చికెన్‌లో ఆటోమేటిక్‌గా వాటర్ రిలీజ్ అవుతుంది కదా! అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఇది స్టవ్ పైన పెట్టుకోవాలి. నాటుకోడి కూరనైతే ఎవరైనా సరే కుక్కర్‌లోనే పెట్టుకుంటారు. ఒక 4, 5 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది. కానీ నేనిది కుక్కర్‌లో పెట్టట్లేదు. కుక్కర్‌లో పెడితే టేస్ట్ పోతుంది. ప్లస్ అలాగే పీసెస్ మరీ మెత్తగా అయిపోతుంది. నేనైతే దీనిని నార్మల్‌గానే కుక్ చేస్తున్నాను. ఇది కూర కూడా మరీ అంత ముదురుది కాదు. కొంచెం లేతదయ్యేసరికి నేను ఇలా నార్మల్‌గానే కుక్ చేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఎగిరిపోకుండా చూసుకోవాలి, అడుగంటుకోకుండా. ఈ లోపల మనము ఇందులోకి వేసే మసాలాని చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసేందుకు ఏమేం కావాలో చూద్దాము. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాంటి క్వాంటిటీనే తీసుకోండి. 3 స్పూన్లు ధనియాలు, కొంచెం మిరియాలు, ఒక చిన్న తెల్లగడ్డని, 1 ఇంచు అల్లం ముక్క, 3 లవంగాలు, అలాగే ఒక అరించు చెక్కని, గ్రేవీ కోసము ఆనియన్ అండ్ కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరి వేయడం వలన గ్రేవీ మనకి చిక్కగా బాగొస్తుంది. ఇప్పుడైతే అల్లంని, కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నది అలాగే మెత్తగా రావాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగానే కొంచెం తీసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే కలర్ పూర్తిగా చేంజ్ అవ్వాలి. ఆ టైంలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌ని కొంచెం వాటర్ వేసి అవి కూడా వేసుకోవచ్చు. ఇలా అడుగంటుకోకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఈ మసాలాలోనే యాడ్ చేసేసుకోవాలి. దీన్నైతే బాగా కలుపుకోవాలి అడుగంటుకోకుండా. ఇది కూడా మసాలా పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా చూసారు కదా, లైట్‌గా ఆయిల్ రిలీజ్ అయ్యి ఆ మసాలా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఆ టైంలో అది ఆఫ్ చేసి పెట్టుకొని పక్కన ఉడుకుతున్న చికెన్‌ని చూసుకోవాలి. ఇలా చికెన్‌లో వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత పీసెస్ మెత్తగా అయిందో లేదో చూసుకొని, పీసెస్ మెత్తగా అయిన తర్వాత అందులోకి మనకి కావాల్సినంత మసాలా పేస్ట్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్‌లోకి మసాలా అంతా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి 2 చెంబుల వరకు వాటర్‌ని వేశాను. ఎందుకంటే ఇది నేను దోసలోకి చేస్తున్నాను. అదే ఈ కర్రీ అయితే రాగి సంగటిలోకి అలా చేసుకున్నారంటే కొంచెం థిక్‌గా చేసుకోవాలి. అంత వాటర్ వేసుకోకుండా. ఇది నేను టిఫిన్‌లోకి చేస్తున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ వేసి చేసుకున్నాను. అలాగే మనం పోసుకున్న వాటర్‌ని బట్టి టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇలా బాగా తెరులుతున్నప్పుడు బాగా ఉడికి కలర్ చేంజ్ అయిపోతుంది కదా! ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. చికెన్ పులుసు అయితే యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది. మేమైతే ఇది దోసలోకి, ఇడ్లీలోకి తింటాము. మీరైతే దేనిలోకి తింటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.